నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు, గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు, వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు, సంతానం క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి. ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు. ఏషతే రామ గంగాయ విస్తరోభిహితో మయా కుమార సంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ. ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది. 2, విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది. ఇక్కడే ఆయన కుమార సంభవశ్చైవ అన్న మాట వాడారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమారః అన్న నామం. ఆయన భక్తశ్చయ కార్తికేయే కాకుత్సభు విమానవః ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోడ్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్, వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది. ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు. ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృద్ధిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు. ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారో వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత స్కందసాలోక్యతాం వ్రజేత్, సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్ప ఆయన నోటి వెంట రాదని బ్రహ్మగారి వరం. ఆయన ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు, ఇక్కడ చెప్పారు. అంత గొప్పది షణ్ముఖోత్పత్తి. ఇక్కడ మీ అందరికీ తప్పకుండా ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమంటే దేవతలు అంత వెర్రివాళ్ళ? పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఉండగా వీళ్ళందరూ వెళ్ళి అయ్యా నీ తేజస్సుని పార్వతి ఎందు ప్రవేశపెట్టకు, ఇంకొక భూతం వస్తే మేము తట్టుకోలేము అని అసలు వీళ్ళు ఎందుకు చెప్పాలి ఈ మాట? ఆ మాట ఎందుకు వచ్చింది అంటే ఒక యథార్థమైన విషయం మీకు చెప్తున్నాను. చాలా కాలం దీని మీద వ్యాఖ్యానాలు లేవు. దీని ఆంతరమైన రహస్యాన్ని ఎవరూ చెప్పల. చంద్రశేఖర పరమాచార్యుల వారు ఎందుకు జరిగిందయా కుమార సంభవం, మీకు ఇంకొక విషయం, కుమార సంభవం కాళిదాసు గారిది కాదు పారాయణ. ఇంట్లో గర్భవతులైన ఆడపిల్లలుంటే రామాయణంలో బాలకాండలో ఉన్నటువంటి కుమార సంభవాన్ని స్కందోత్పత్తిని చెప్పించుకుంటే వాళ్ళకి వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటటువంటి కుమారుడు పుడతాడు. అందుకని ఈ సర్గలు చెప్పించుకుంటారు. పురారామకృతోద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయ ఉపచక్రమే అని దేవతలు ఎందుకు వెళ్ళి అడిగారు అంటే మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకసారి దీని మీద విశ్లేషణ చేశారు. అది కూడా త్రిపురా రహస్యంలో ఉందిట దీనికి సంబంధించిన రహస్యం. ఎందుకని అంటే సనత్కుమారుడు అని బ్రహ్మజ్ఞాని, ఆయనకి పుట్టుకతోనే మహాబ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, ఆయన మనస్సు యొక్క స్థాయికి లొంగనివాడు. అటువంటి వాడు ఏకాంతంలో కూర్చుని ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రాత్రి పడుకున్నాడు. ఆయన పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. ఏమిటా కళ అంటే తాను ఆయుధం పట్టుకుని రాక్షసులందరినీ సంహారం చేసినట్టు, దేవతలకి సేనానాయకత్వం వహించినట్టు కలొచ్చింది. ఆయనకు ఆశ్చర్యం వేసింది. నేను బ్రహ్మజ్ఞానిని, నాకు రాక్షసుడోడు దేవతలోడు ఇన్ని ఉండవు కదా, నాకు ద్వంద్వాలు తెలియవు. అలాంటి వాడిని నాకు ఎవరి మీదో పగ పెట్టుకుని చంపుతున్నట్టు కళ ఎందుకు రావాలి అసలని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బ్రహ్మగారిని అడిగాడు, అయ్యా నాకు ఎందుకు వచ్చింది కళ అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాయనా నువ్వు పూర్వజన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఈ వేదాన్ని అస్తమానం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు రాక్షసులని తెలుసుకున్నావు. వేదాలను ఎత్తుకుపోయేవాడు, భూమిని చాప చుట్టేవాడు, రాక్షసులందరూ అలా ఉంటారు కనుక నాకు కాని అవకాశం వస్తే ఎప్పటికైనా ఈ వేదాన్ని వేదం చదువుకున్న ఋషుల్ని ఇబ్బంది పెట్టే
రాక్షసుల్ని దునుమాడాలి, దేవతలకి సేనానాయకత్వం వహించని మనసులో అనుకున్నావు. భావ వ్యగ్రతతో నువ్వు అనుకున్న ఆ మాట జన్మ జన్మాంతర సంస్కారంగా ఇప్పుడు కూడా ఉండిపోయింది. అది అనుభవించక తప్పదు అనుకున్నావు కాబట్టి అందుకు నువ్వు అనుభవించవలసిందే. ఒకనాడు నువ్వు సేనానాయకత్వం వహిస్తా ఉన్నారు. అందుకే అంత జ్ఞానం సుబ్రహ్మణ్య అవతారానికి. ఒకనాడు శంకరుడు పార్వతీదేవితో కలిసి సనత్కుమారుణ్ణి చూశారు తపస్సు చేస్తుండగా. మహాముచ్చటేసింది ఆయన్ని చూస్తే. పార్వతీ పరమేశ్వరుడు వచ్చి నాయన సనత్కుమారా అని పిలిచారు. ఆయన తపస్సు చేసుకుంటూ ఒకసారి శంకరుడి వంక ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే శంకరుడు అన్నాడు, ఏమయ్యా నేను వచ్చి సనత్కుమారా సనత్కుమారా అని పిలిస్తే ఇలా చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నావు, ఏమిటి నీ ఉద్దేశ్యం? శపించమంటావా అన్నారు. అంటే ఆయన అన్నాడు, శపిస్తే శపించవయ్యా, నాకు శాపం ఓటి వరం ఓటి నాకు ఇన్నేం లేవు, నేను ఎప్పుడూ ఉన్నది ఒక్కటే అని నమ్మినటువంటి జ్ఞానిని, నీ ఇష్టం శపిస్తే శపించు అన్నారు. శంకరుడు ముచ్చట పడిపోయాడు ఆయన జ్ఞానానికి. ఆయన అన్నాడు, చాలా సంతోషంగా ఉందయ్యా, పోనీ వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాకు వరం ఎందుకయ్యా, ఇప్పుడే కదా చెప్పాను, వరం అంటే పాజిటివ్, శాపం అంటే నెగిటివ్. ఐఎమ్ అబౌవ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. నాకు వరము అక్కర్లేదు శాపము అక్కర్లేదు. పోని వరం అంటావు శాపం అంటావు, ఇందాక నుంచి ఏదేదో చెప్తున్నావు కాబట్టి నేను ఇస్తా పుచ్చుకో వరం అన్నాడు. శంకరుడికి చాలా ముచ్చటేసింది. అబ్బో ఇటువంటి సనత్కుమారుడు లాంటి వాడు నాకు వరం ఇవ్వడం అని, నువ్వు నాకు కొడుగ్గా రా అన్నారు. ఆయన అన్నాడు, సనత్కుమారుడు నీకే కొడుగ్గా వస్తానన్నాడు. అంటే పార్వతీదేవి ఉలిక్కిపడింది. అదేమిటో అలా అంటున్నావు, నీకే అంటున్నావేంటి? నీకే కాదు మీకే అను, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నానంది. అమ్మా ఏమనుకోకమ్మా అది కుదరదన్నాడు ఆయన. అదేమిటో అలా ఎలా, అదేమిటి అలా ఎలాగా, శంకరుడికి కొడుగ్గా వచ్చి పార్వతికి కొడుగ్గా రాకపోవడం ఎలా జరుగుతుంది అని అడిగింది. అమ్మా నువ్వు ఏమైనా చెప్పు కానీ, ఎంత పార్వతీదేవైనా కానీ మీకు కొడుకు అన్నానో నీ గర్భవాసం చెయ్యాలమ్మా, నాకు గర్భవాసం ఇష్టం లేదు, అందుకని నేను అలా రానమ్మా అన్నాడు. అంటే పార్వతీదేవి అంది, ఒరే నీలాంటి వాడు కొడుగ్గా పుడుతుంటే నా సంబంధం లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది, అందుకని ఎలాగైనా నాతో సంబంధం ఉండాలి, నాకు మాతృత్వం ఉండాలి, వరం ఇమ్మంది. ఆయన అన్నారు, అయితే ఓ పని చేస్తానమ్మా, భస్మాసురుడిని చూసి అయ్యప్ప స్వామి అవతారం రావడం కోసమని అమాయకుళ్ళ పరిగెత్తాడు. చేత కాక కాదు, పరమశివుడు పరిగెత్తింది. అలా పరిగెడితే మోహిని అవతారాన్ని శ్రీ మహావిష్ణువు చూపించాలి. శివకేశవులు పురుషులు కదా, వాళ్ళకి పిల్లాడు ఎలా పుడతాడో రాక్షసుల్ని ఎలా సంహరిస్తారని మహిషి శివకేశవులకి బిడ్డడు పుడితే అప్పుడు నేను చచ్చిపోతానంది ఆవిడ. అందుకని మోహిని అవతారం వచ్చి ప్రలోభ పెట్టాలి. అందుకని కేశవుడు మోహినిగా వచ్చి భస్మాసురుణ్ణి సంహరిస్తే, మోహ పెడితే శివుడు మోహిని ఎందు బిడ్డండి కని మహిషిని చంపడం కోసమని పారిపోయినట్టు నటించాడు ఆ రోజున శంకరుడు. అంతేకాని లేకపోతే శంకరుడు పారిపోవడం ఏంటి, అసహ్యం. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీయం అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ కారణం చేత ఆనాడు శంకరుడు పారిపోయినట్టు నటిస్తుంటే అమ్మవారు ఏం చేసిందంటే, ఈ దుష్టుడు భస్మాసురుడి కంటపడడం ఎందుకని తన శరీరాన్ని చెరువుగా మార్చేసింది. దాన్ని శరవణ తటాకము అంటారు. ఆ శరవణ తటాకం కింద మార్చింది. శరవణము అంటే రెల్లుదుబ్బు. అందుకని అమ్మా నేను పుట్టేటప్పుడు ఒక పని చేస్తాను, నీ గర్భంలోంచి బయటికి రాను కానీ శరవణ తటాకంలోంచి బయటికి వస్తాను. అందుకని నాకు బీజాక్షరాలు ఏముంటాయో తెలుసా, సభల్లో చెప్పకూడదు బీజాక్షరాలు, శరవణ సంబంధంగానే ఉంటాయి బీజాక్షరం. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రంలో ముందంతా శరవణ అన్న అక్షరాలే నడుస్తాయి. అందుకనమ్మా ఆ శరవణ తటాకంలో పడి పైకొస్తాను, ఆ రెలుదుబ్బుల్లోంచి. అందుకని నాకు నీ కుమారుణ్ణి అవుతాను. అందుకని పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు సుబ్రహ్మణ్యుడు అంటారు. కానీ అమ్మా నీ కడుపులోంచి మాత్రం గర్భవాసం మాత్రం చెయ్యను అని సనత్కుమారుడు ఆ రోజున వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ సనత్కుమారుడి యొక్క కోరిక పూర్వజన్మలలో ఆయన అనుకున్నటువంటి సంకల్పం పూర్తయిపోవాలి. ఆయన సుబ్రహ్మణ్యుడిగా వస్తే దేవసేనకి ఆధిపత్యం వహించి తారకాసుర సంహారం చెయ్యాలి. రాక్షస సంహారం చేస్తే సనత్కుమారుడికి జన్మాంతరంగా మిగిలిపోయిన ఒక కోరిక పూర్తయిపోతుంది. అందుకోసమని పార్వతీ పరమేశ్వరుడి యొక్క వీర్యం పార్వతిలో ప్రవేశించకూడదు. అందుకని తేజస్సు వెళ్లకుండా ఉండడానికి సర్వలోక రక్షకుడు అన్నీ తెలుసున్నవాడు కాబట్టి 100 దివ్య సంవత్సరములు క్రీడించాడు. రేతస్ఖలనం అవలేదు. కానీ గంగలోంచి వెళ్ళి ఈ సమస్త ప్రపంచం నిలబడడానికి కావలసిన లోహాల్ని ధాతువుల్ని ఇవ్వాలి. అదే కాలమునందు దేవతలకి బుద్ధి చెప్పాలి, ఒక సేనానిని ఇవ్వాలి, సనత్కుమారుడి కోరిక తీర్చాలి, శరవణభవుడై ఆ శరవణ తటాకంలోంచి పైకి రావాలి. అన్ని అమ్మ పోలికలే ఉండాలి. అందుకని అందమంతా పార్వతీదేవిదే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి,
ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు, ఆ శూలం నిలబడితే ముద్దొచ్చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే 2 పువ్వులు పాదాల మీద వేద్దాం అనిపించదు. గబుక్కుని వెళ్ళా 2 బొగ్గల మీద 2 ముద్దులు ఎట్టుకుంటే బాగుండనిపిస్తుంది. అంత అందంగా ఉంటాడు. కారణం ఏమిటి? పార్వతీదేవి అందమంతా, అమ్మ పోలికంతా వచ్చేసింది ఆయనకి. అందమంతా అమ్మది. అందుకని సుబ్రహ్మణ్యుడయ్యాడు. అసలు దాని వెనకాతల ఉన్న రహస్యం అది. అందుకని ఇంత అల్లరి జరిగింది స్కందోత్పత్తిలో. అందుకని మహర్షి అన్నారు, వాల్మీకి మహర్షి, ఈ